హాయ్ టు ఆల్. ఈ భోగి పంట అనేది చాలా విచిత్రమైనది. ఈ భోగి రోజున చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భోగి రోజు చలి ఎక్కువగా ఉండడం వల్ల క్రిమికీటకాలు, పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. భోగి మంటలు వాతావరణంలో కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంటలు కోయడంతో పొలంలో ఉన్నటువంటి పురుగులు, తెగుళ్ళు కూడా మన ఇళ్ళ వైపుకి వస్తాయి. వాటిని తిప్పుకొట్టి మనకి అడ్డుగా ఉండేందుకు ఈ భోగి మంటలు ఉపయోగపడతాయి. ఈ భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉందండోయ్. అదేంటంటే సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్ళుతాడు. దీనివల్ల ఎండలో, వేడిలో ఒక్కసారిగా మనకు చురుకుతనం మొదలవుతుంది. పరిసరాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వచ్చే మార్పును మనం శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో మన డైజెస్టివ్ సిస్టమ్ వంటి సమస్యలు ఏర్పడతాయి. భోగి మంటలలో రాబోయే మార్పుకు శరీరాన్ని మనకు ఈ భోగి మంట అనేది సిద్ధం చేస్తుంది. మీరు భోగి రోజున మంటల గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఇవి కేవలం చలి మంటలు మాత్రమే కాదు, అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగి మంటలు వేసుకునేటప్పుడు పెద్దలు మనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజిస్తామో ఈ భోగి మంటలను కూడా అంతే పవిత్రంగా మనం వెలిగించుకోవాలి. ఇందుకోసం సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచి స్నానాన్ని ఆచరించుకోవాలి. భోగి మంటను వెలిగింపు చేసే వ్యక్తి శుచిగా ఉన్నప్పుడు మనకు కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. భోగి మంటల్లో వేస్తే వస్తువుల గురించి మనం కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధర్మాన శాస్త్రమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలను చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేవి. కాస్త ఆవు నెయ్యిని వాటిలో జోడించేవారు. ఇలా పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువుల్లో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. కానీ కాలం చాలా మారిపోయింది. ఇప్పుడు రబ్బర్ టైర్లు, ప్లాస్టిక్ కుర్చీలను భోగి మంటల్లో వేస్తున్నారు. వాటిని బగబగా మండించేందుకు పెట్రోలు, ఆయిల్ వంటి ఇంధనాలు వాడుతున్నారు. ఇవి మంచి పద్ధతి కాదు. ఈ భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో కానీ ఆ పొగను పీల్చడం వల్ల మనకు ఊపిరితిత్తులు పాడవుతాయి. పెట్రోల్, ఆయిల్ వంటి పదార్థాలు నుండి వెలువడే పొగ వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది. మన పూర్వీకులు మొదలెట్టినటువంటి పిడకలు, చెట్టుబెరళ్ళు, ఆవు నెయ్యి ఉపయోగించి ఈ భోగి మంటను మనం వేసుకోవాలి. భోగి మంటల వెనుక ఎంతో విశేషమైన విషయాలు దాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.